నమస్తే ఫ్రెండ్స్, ఈ రాగులతో మొలక కట్టామంటే చాలా బాగుంటుంది. అసలు జావ కాసిన, సంకటి చేసిన, చపాతీ చేసిన, రొట్టి చేసిన చాలా కమ్మగా ఉంటుందండి. మొలక ఈజీగా కట్టొచ్చు. ఇలాగ శుభ్రంగా మనం రాగులు తీసుకుని శుభ్రంగా కడుక్కొని 12 గంటలు నానబెట్టాలండి. బాగా శుభ్రంగా వాటర్ పోసి కడిగితే బాగా మనకి తెల్లగా వస్తాయి. మనం 12 గంటలు నానబెట్టిన తర్వాత ఇలాగ నానిపోయి ఉంటాయి. ఈ నానిపోయిన దాంట్లో వడగిన్ని ఇలా తీసుకొని వడగట్టుకొని క్లాత్ మీద ఇలాగా పోసి గట్టిగా కట్టేసి 2 రోజులు ఇలా మూత పెట్టేసి ఉంచాలండి. అప్పుడే మొలక వచ్చిద్ది. మనకి 2 రోజులు ఉన్న తర్వాత తీసి చూస్తే ఇలాగా మొలక వచ్చిద్దండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. చాలా రుచిగా కూడా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటుంది. పిండి ఎంత బాగుంటుందో బయట కొన్నాకంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఇలాగా తీసిన తర్వాత మనము ఇలాగ దీనికి దానికి విడిగా డివైడ్ చేసుకోవాలండి. ఇలాగ ఎండదు, మనకి నీడనంటూ అసలు ఎండ పెట్టకూడదు, స్మెల్ వచ్చేసిద్ది. బాగా ఎండలో ఎండ పెట్టుకోవాలండి మనము, లేకపోతే స్మెల్ డిఫరెంట్గా వచ్చింది. ఇలాగ తీసుకొని మనము పైన పోసి ఎండలో ఎండబెట్టినాక తీసుకొచ్చినాక చూడండి చక్కగా ఇలా అంటేనే గలగల మోగుతూ ఎండిపోయి ఉంది. దీన్ని మనం మిక్సీలో పొడి చేసుకోవచ్చు, లేకపోతే మనం మిషన్కి అయినా ఇవ్వచ్చు. నేనైతే మిషన్కి ఇస్తున్నానండి. ఇలాగా మిషన్కి ఇచ్చిన తర్వాత మిషన్ చక్కగా పట్టేసినాక పొడి ఇలా వచ్చిందండి. చూడండి తెల్లగా ఎలా ఉందో, బయటకు ఉన్నది మనకి ఎర్రగా ఉంటుంది. మనకి ఈ పిండి తెల్లగా వచ్చింది. మనకి ఎందుకంటే మొలకలు ఉంటాయి. దీంతో జావ కాసిన, చంకట్ చేసిన చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.